నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అఖిల అండ్ ఐఎమ్ అ లైఫ్ కోచ్. ఒకరోజు మబ్బు చాలా డల్గా అయ్యి ఒక స్కైతోని షేర్ చేసుకుందంట, ఆకాశంతో. ఏంటంటే, చూసావా, నువ్వైతే ఎంత హ్యాపీగా ఉన్నావో, నీ లైఫ్ ఎంత స్టేబుల్గా ఉందో, నువ్వు ఎక్కడికి తిరగక్కర్లేదు, జరగక్కర్లేదు. కానీ నన్ను చూడు, ఖాళీ అయిపోతాను, నింపుకోవాలి, మళ్ళీ ట్రావెల్ చేయాలి, వర్షం కురిపించాలి, మళ్ళీ రావాలి, ఖాళీ అయిపోవాలి, మళ్ళీ నింపుకోవాలి అని ఒక సైకిల్ అంతా చెప్తోందనమాట. సో అప్పుడు ఆకాశం తనతో నందట, ఇదే నీ బ్యూటీ, నీ డ్యూటీ అండ్ నీ రెస్పాన్సిబిలిటీ ఇదే కదా, ఇందులోనే నీ అందం. ఏంటి అంటే, నువ్వు ఎప్పుడైతే వెళ్తావు, నీ సర్వీస్ చేస్తావు, అందరినీ ఫుల్ఫిల్ చేస్తావు, బట్ వెన్ యూ కమ్ బ్యాక్ టు మీ, యు ఆర్ క్లీన్. నువ్వు ఎప్పుడైతే అది లెట్ గో చేసేసి అవన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నీకంటూ టైం మిగులుతుందో, యూ విల్ కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ ట్రూ ఫామ్ కదా అని చెప్తుందంట. సో దిస్ ఇస్ జస్ట్ అ స్టోరీ. చూడండి, మనలో కూడా చాలా మంది నా లైఫ్ ఇంక అయిపోయిందేమో. మోస్ట్ ఇంపార్టెంట్లీ, అప్పుడే పిల్లలు పుట్టిన తల్లులు ఉంటారు చూసారు, మదర్స్, డెలివరీ చేసిన వాళ్ళు, ది గో త్రూ దిస్ ఎ లాట్. నా లైఫ్ అంతా ఇలానే ఉంటుందేమో, ఇంకా నేను ఏం చేయలేనేమో, ఇంకో 10-15 years నేను ఎక్కడికి వెళ్ళనేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ, ఎక్కడికి వెళ్ళదు, కెరియర్ ఎక్కడికి పోదు, మీ పర్సనాలిటీ మీదే, మీ గోల్స్ మీవే, రైట్? కొన్ని సంవత్సరాలు మేబీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫోకస్, ప్రయారిటీ లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఇస్తామేమో. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, ఒక్కసారి వాళ్ళ పర్పస్ అయిపోయింది, కొంచెం మనకు టైం మిగిలిందంటే యూ విల్ గో బ్యాక్ టు యువర్ పర్పస్. ఓకే, ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. లేదు, మీరు ఏదన్నా పిపిడి ఏదన్నా క్రాస్ అవుతున్నారు, మాకు డెలివరీ అయింది కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిపోయాయి అంటే మాత్రం ఇమ్మీడియట్గా ఫస్ట్ డిస్క్రిప్షన్లో డిస్క్రైబ్ చేసిన డీటెయిల్స్ త్రూ మాకు కనెక్ట్ అయిపోండి. సింపుల్గా నంబర్ కాల్ డైరెక్ట్గా చేసేసేయండి. అండ్ బిఫోర్ దాట్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.